T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో టీమిండియా తొలి పరాజయం నమోదు చేసింది. కీలక సూపర్ 8 దశలో మొదటి మ్యాచ్లోనే సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. తద్వారా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా సఫారీలతో ఆదివారం తలపడ్డ సూర్యకుమార్ సేన 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ ధనాదన దంచుకొట్టి ప్రొటీస్ జట్టును ఈ మేరకు పటిష్ట స్థితిలో నిలిపారు. భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, శివం దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి ఏకంగా 45 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అదే విధంగా లక్ష్య ఛేదనలోనూ హార్దిక్ బ్యాట్ తో విఫలమయ్యాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ 17 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు. సఫారీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ఎత్తించి స్టబ్స్ కు క్యాచ్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేరాడు. ఈ సందర్భంగా హార్దిక్ ప్రేయసి మహికా శర్మ వ్యవహరించిన తీరు వైరల్ గా మారింది. హార్దిక్ అవుట్ కాగానే లేచి నిలబడిన మహికా చప్పట్లు కొడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహికకు అసలు క్రికెట్ గురించి తెలుసా అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే హార్దిక్ అభిమానులు మాత్రం అతన్ని నిరాశ చెందవద్దని చెప్పేందుకే ఆమె క్లాప్ చేసిందని అంటున్నారు. కాగా భార్య నటాషా స్టాంకోవిక్ తో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకే మహికాతో తాను ప్రేమలో ఉన్నట్లు హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. ఇక అప్పటి నుంచి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతోంది ఈ జంట. ఈ క్రమంలో మహికా వల్లే తాను గొప్పగా ఆడుతున్నానని, ఆమె రాకతో జీవితం మారిందని హార్దిక్ ప్రశంసలు కురిపించడం విశేషం. అయితే తాజా మ్యాచ్ లో మాత్రం అతడు దారుణంగా విఫలం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ కు ముందు కూడా మహికా బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ వేడుకల్లో మునిగిపోయాడు హార్దిక్.